అందరికీ నమస్కారం. ఈరోజు ఎందుకో ఎస్కేన్ అన్న స్పీచ్ స్టైల్ మార్చేసిండు. పిల్లలు ఉన్నారు కానీ యాక్చువల్ వర్షన్ మీ షర్ట్ మీద ఉంది. ట్రబుల్ మేకర్ అని వేసుకొచ్చారు. ట్రబుల్ మేకర్, వైల్డ్ వన్ అన్ని. ది వైల్డ్ వన్ ఒరిజినల్. బట్ ఈ సమ్మర్ హాలిడేస్ చూస్తుంటే ద టీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్స్ బ్రిలియంట్. అంటే నాస్టాల్జియా కాకుండా ఐ ఫీల్ లైక్ దెల్ బీ లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. మనం సినిమా చూస్తూ ఒక హ్యాపీ టీయర్స్ కూడా వస్తాయి అనే ఫీలింగ్ కూడా ఆల్రెడీ టీజర్ నుంచే వచ్చేస్తుంది. ఐ హోప్ ఇట్స్ లైక్ దట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిలిం. ఇక్కడున్న ఈ స్టేజ్ మీద ఉన్న అందరితో ఏదో కనెక్షన్ ఉంది. ఇట్ ఫీల్స్ లైక్ అ హోల్ యూనివర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిట్టు అండ్ అనురాగ్ తోటి నా గుంటూరు సాంగ్ అప్పుడు కోవిడ్ అప్పుడు బాగా వైరల్ అయింది. సో ఐ నెవర్ గాట్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. యాక్చువల్లీ మై ఫస్ట్ సాంగ్ నాకు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ సాంగ్ అనురాగ్ కుల్కర్ని నింగిలోన పాలపుంత అని. సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ my first film co-producer was Dheeraj and my biggest film's co-producer was also Dheeraj. So it's అంటే ఈ పోస్టర్ చూస్తుంటే కూడా ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ద గర్ల్ ఫ్రెండ్ అంబాజీపేట చూస్తుంటే యూ నో దట్ దిస్ ప్రొడ్యూసర్ ఇస్ కమింగ్ విత్ సంథింగ్ క్వాలిటీ. ఏదో ఊరికనే ఈజీ మనీ చేసేద్దాం అనేది కాకుండా ప్రాపర్ సెటప్, ప్రాపర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి యాక్టర్స్ అన్నీ కూడా చాలా సాలిడ్ సెటప్ చేసి బయటికి రిలీజ్ చేస్తుండు. సో ఐ విష్ యూ ద బెస్ట్ ఫర్ సమ్మర్ హాలిడేస్. Sinjit, this is the first time I'm meeting you. Maybe I met you in Chai Biscuit, I don't know. Yeah, super too. You have a great connection with Aditya. He's your first producer, Little Hearts. I personally love Little Hearts so much. Such a beautiful album, caught everyone by surprise. ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేసిన కంటెంట్ నీ వల్లనే అయింది. లిటిల్ హార్ట్స్ సక్సెస్ ఆల్సో బిగ్ చంక్ బిలాంగ్స్ టు యూ. సో ఐ హోప్ యూ గో ఆన్ టు బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. అండ్ ఆల్ ద కిడ్స్, ఇక్కడ ఉన్న కిడ్స్ చాలా హుషారుగా వాళ్ళు చాలా మంచిగా చేసిండ్రు. అండ్ ఎస్పెషలీ ఖుషి, రోహన్ని అంటే నేను ఎపిక్లో ఐమ్ ప్లేయింగ్ ఆదిత్య పెద్దగా అయినాక వాడు ఎట్లుంటాడు, వాడు వేరే దేశంకి వెళ్ళి చదువుకొని అక్కడ మన ఎక్స్పీరియన్సెస్ అంతా ఎపిక్లో చూపిస్తున్నాం. మామూలుగా ఎవరన్నా చిన్నగా ఉన్నప్పుడు అరే నువ్వు ఈ హీరో లాగా ఉన్నావురా అని అంటారు. కానీ నన్ను ఎపిక్లో చూసినప్పుడు అందరూ ఆ చిన్న ఆదిత్య అలా నువ్వు ఉన్నావురా అని చాలామంది చెప్పారు. సో ఇట్స్ నువ్వు అంత స్ట్రాంగ్గా అంత మంచిగా పర్ఫామ్ చేసినందుకు. అండ్ ఎస్కేన్ అన్న చెప్పినట్టు దట్ సీన్, దట్ ఆ మార్క్ షీట్ సీన్ ఎన్నో ఐ థింక్ క్రోర్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి యూట్యూబ్లో బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. బికాజ్ నువ్వు డాడీ చెప్పిన విధానంలో కూడా నేను అది నేర్చుకోవాల్సి వచ్చింది నీ దగ్గర నుంచి. సో ఐఎమ్ టెలింగ్ యూ, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. యువర్ యాక్టింగ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎపిక్. అండ్ ఐ హోప్ ఈ సమ్మర్ హాలిడేస్ నుంచి ఎంతోమంది పిల్లలు నేను చూసి దే టేక్ ఆర్ట్ అండ్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ గైస్, ఆల్ ఆఫ్ యూ గైస్. ఖుషి, యూ యాజ్ వెల్. ఎస్కే నన్నా ఈజ్ ఆల్సో హియర్. బేబీ, ఇట్స్ ఆల్మోస్ట్ బీన్ 3 years, 4 years, 3 years. ఇంకో విషయం ఏంటంటే 3 yearsలో రోహన్వే ఎక్కువ సినిమాలు వచ్చినాయి నాకన్నా. రోహన్, ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. ప్రీ వెడ్డింగ్ షోలో కూడా నువ్వు చింపేసినావు అసలు. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఫిల్మ్ యాజ్ వెల్. బేబీ యాక్చువల్లీ రిలీజ్డ్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ, July 14th. అంటే ఆ సినిమా ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అండ్ ఐ హోప్ యువర్ చెన్నై లవ్ స్టోరీ ఆల్సో గోస్ ఆన్ టు డూ దట్ ఫర్ యూ గైస్ and becomes big. I'm looking forward to watching it. And ఎపిక్ గురించి నాకు కూడా తెలియదు, ఎప్పుడు వస్తుందో అవన్నీ నాకు తెలియదు, నేను చెప్పలేను. బట్ సమ్ టైమ్ సూన్ హోప్ఫుల్లీ. అండ్ ఐఎమ్ విషింగ్ ద హోల్ టీమ్, ద డైరెక్టర్,
ఇట్ లుక్స్ వండర్ఫుల్ అన్ని ద సాంగ్ ఎవ్రీథింగ్ కొరియోగ్రాఫర్ ఆల్సో ఐ థింక్ యూ జస్ట్ టోల్డ్ మీ దట్ నేను బేబీలో ఒక 6 minutes సింగిల్ టేక్ సాంగ్ చేసిన అది ఎడిట్లో 6 minutes లేపేసిండ్రు దాంట్లో హీ వాజ్ డాన్సింగ్ ఇట్ వాజ్ హిస్ లాస్ట్ సాంగ్ యాజ్ అ డాన్సర్ నౌ హీస్ బికమ్ అ కొరియోగ్రాఫర్ there's some other boy also who danced behind me, so I'm wishing you all the best. Everyone's, it's nice ante as time is passing growth under journey chala baagundi, so I'm wishing everyone all the best, and I hope this film comes out soon, becomes a big success, and I'm waiting to watch it. Thank you so much. చిన్నప్పుడు చిన్నారి చేతన, బాలభారతం, లిటిల్ సోల్జర్స్ అలాంటి సినిమాలు, ఆ తర్వాత ఎందుకో ఒక ప్రపంచాన్ని సృష్టించడం, ప్రపంచాన్ని రక్షించడం దిశగా చిత్ర పరిశ్రమ వెళ్ళిపోయిన టైంలో ఇటువంటి జానర్ సినిమాలు రావడం తగ్గిపోయింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ ధీరజ్ మళ్ళీ ఒక అటెంప్ట్ చాలా ఒక ప్లెజెంట్గా పిల్లలు అందరితో కలిపి ఒక సినిమా, ఎందుకంటే పెద్దల కోసం సినిమా చూస్తే పిల్లలు వస్తారో తెలియదు, కానీ పిల్లల కోసం సినిమా చేస్తే అది పెద్దలు చచ్చినట్టు రావాల్సిందే. సో ధీరజ్ చూస్ ఏ రైట్ జానర్. సో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్. సో వెరీ హ్యాపీ. ఈ సాంగ్ ఒక 1 month బ్యాక్ 3 weeks బ్యాకే చూపించాడు ధీరజ్, చాలా చాలా బాగుంది. అనురాగ్ కులకర్ణి గారు చాలా బాగా పాడారు, ఆయన పాటలన్నీ ఎప్పుడు వింటుంటాను. అలాగే లిటిల్ హార్ట్స్ నుంచి శ్రీజిత్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా లైకింగ్ ఏర్పడింది. ఆయన ఈ సినిమాకి చేస్తున్నారని ధీరజ్ చెప్పినప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఏర్పడింది. ఆ ఎక్స్పెక్టేషన్ని మించి పాట ఉంది. సో మిగతా పాటలు కూడా అలాగే ఉంటాయని కోరుకుంటున్నాను. 90s సిరీస్ నుంచి మిగతా యూట్యూబ్ నుంచి చూస్తుంటే రోహన్ యాక్టింగ్ చాలా చాలా నచ్చుద్ది. చాలా లైవ్లీగా ప్రతి సీను ప్రోగ్రెస్ కార్డ్ పట్టుకున్నప్పుడు శివాజీ గారితో ఉండే సీన్ అయితే నేను అసలు ఎన్నిసార్లు చూసానో నాకు లెక్కలేదు. సో రోహన్కి మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే మనశంకర ప్రసాద్లో పాప ఖుషి చాలా బాగా చేసింది. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరి కూడా ఒక మంచి భవిష్యత్తు ఈ సినిమాతో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నూతన డైరెక్టర్ శ్రీకర్ గారు లాస్ట్ ఆఫీస్లో కలిసేవాళ్ళు ధీరజ్ ఆఫీస్లో. సో ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకుని ఈ సినిమాని చేశారు. సో ఈ సినిమాలో ఇంకా చాలామంది రాజీవ్ కనకల్ గారు, జయసుధ గారు, చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ధీరజ్ ఒకటి చెప్పాలి, మనం తీసే సినిమాలంటే ఎవరో ఇండస్ట్రీలో చుట్టేస్తాం 2-3 కోట్లలో తీస్తాం అనుకోరండి. మనం ఎన్ని రోజులు తీస్తామో, ఎంత బడ్జెట్లో అవుతాయో అందరికీ తెలుసు. సో ఎప్పుడు అలాంటివి అనుకోవద్దు. బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ధీరజ్. కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక అంబాజీపేట ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, గర్ల్ ఫ్రెండ్ ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్, వాటిల్లో బిజీగా ఉంటూ కూడా డీజే టిల్లు అయితే ఏంటి, బేబీ ఏంటి, చెన్నై లవ్ స్టోరీ అయితే ఏంటి, చాలా సినిమాల్లో ఆయన పార్ట్నర్గా ఉంటూ అన్నిటికీ చాలా ప్రతిదానికి ఒక టైం పీరియడ్ పెట్టుకుని పనిచేస్తారు. సో ధీరజ్కి మంచి సక్సెస్ రావాలి. అలాగే ఈ సినిమా ద్వారా ఇంకొక నిర్మాతగా పరిచయం అవుతున్న గిరికి మంచి సక్సెస్. అలాగే ఈ సినిమా ప్రజెంటర్ మై సిస్టర్ శ్రావణి, తనకు కూడా ఫస్ట్ ఫిల్మే ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. జనరల్గా ఇలాంటి మ్యూజిక్ ఓరియంటెడ్ ఆల్బమ్స్ని, అంటే స్టార్ కాస్ట్ కాకుండా అప్కమింగ్ పీపుల్తో చేసే సినిమాలని, ఆడియోలను కొనాలంటే చాలామంది థింక్ చేస్తారు. బట్ థింక్ మ్యూజిక్ వాళ్ళు ఇంకో థాట్ లేకుండా వచ్చి ముందుకి వచ్చినందుకు మీ అభిరుచికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే కంటెంట్ని ఎంకరేజ్ చేసే పీపుల్ ఉంటే కంటెంట్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా ఇదవుతున్నాము. బట్ ఒక ఆఫ్టర్నూన్ అయినా మీడియా మిత్రులందరూ లంచ్ కూడా కొంచెం స్కిప్ చేసి అందరూ ఇక్కడే కూర్చున్నారంటే ఒక మంచి సినిమాని ఎలా ఎంకరేజ్ చేస్తారో అర్థమవుతుంది. మై బ్రదర్ ఆనంద్, ఎపిక్ బ్రదర్, అప్పుడు బేబీ బ్రదర్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎపిక్ బ్రదర్ అనాలి ఎందుకంటే తన సినిమా వస్తుంది. సో తన సినిమా ఎపిక్ కూడా బేబీని మించి సక్సెస్ అయ్యి మంచి విజయం సాధించాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆనంద్తో ఏంటి, విజయ్తో ఏంటి, రష్క గారితో, ఆ ఫ్యామిలీతో నాకున్న రిలేషన్ అటువంటిది. సో ఆ ఫ్యామిలీలో ఏ సినిమా అయినా నా సినిమాలు ఆడితే, నా సినిమా వాళ్ళ సినిమాలు ఆడితే
సో ఎపిక్ కూడా మంచి విజయం సాధించాలని ఆయన షూటింగ్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ధీరజ్కి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇకపోతే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళ ఉపయోగపడే మాట్లాడుకుందామండి. క్రష్ అంటే ఒక పర్సన్ కాదండి, ఒక క్రష్ని ఏమైనా పర్సన్గా పెట్టుకుంటే ఆ పర్సన్నే దక్కించుకోగలం. బట్ కెరీరే మన క్రష్ అనుకుంటే కెరీర్ దక్కిన రోజు ఏ క్రష్ అయినా మనం వెంట రావాల్సిందే. సో పిల్లలు అది గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మాకు చిన్నప్పుడు కెరీర్ ఆప్షన్స్లో అంటే ఏం చదువుతామంటే డాక్టర్, ఇంజనీర్ అలాంటి పెద్ద పెద్ద ఆశలు పెట్టేవాళ్ళు. అవి మనం ఎలాగో చదవలేమని తెలుసు. అవి ఫెయిల్ అయిపోయిన తర్వాత ఎలాగా అంటే చిరంజీవి గారు పోస్టర్ కనపడితే అప్పుడు ఓకే మన సినిమాలు కదా అని వచ్చేసేవాళ్ళం. బట్ మీకు ఎప్పటి నుంచో చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో గుడ్, ఇంతమంది చదువుకుంటూ కూడా వచ్చి పిల్లలు యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్గా ఉన్నారో అనిపిస్తుంది. ఇలాంటి బాలల చేతిలోనే దేశం భవిష్యత్తు ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు క్యాసెట్ లాంచ్ చేస్తుంటే చాలా నోస్టాలజిక్ మూమెంట్స్ గుర్తుకు వచ్చినాయి. ఈ క్యాసెట్స్ చిన్నప్పుడు క్యాసెట్స్ చిరంజీవి గారి బిగ్ బాస్ క్యాసెట్ 9 రకాల స్టిల్స్ ఉండేది. ఒక క్యాసెట్ మీద ఒక పోజు, ఒక క్యాసెట్ మీద ఒక పోజు. ఆ 9 క్యాసెట్లు కొనుక్కున్నాను అప్పుడు, ఎందుకంటే చిరంజీవి 9 రకరకాల ఫోటోలని. సో ఆ క్యాసెట్ ఇప్పుడు లాంచ్ చేస్తుంటే మళ్ళీ ఆ ఫీలింగ్ గుర్తొచ్చింది. బట్ క్యాసెట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఎక్కడ పెట్టి ప్లే చేయాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు టేప్ రికార్డులు లేదు. సో ధీరజ్ గారు అలా టేప్ రికార్డులు కూడా ఏమైనా చేస్తే అది బాగుంటుంది. సో ఈ చిత్ర టీం అందరికీ కూడా నా శుభాభినందనలు. ఇంకొకటి లాస్ట్గా దిగిపోయే ముందు ఏమండి, అందరి క్రష్లు కాదు, మీరు అయిపోయాక మీ క్రష్ ఎవరో చెప్తే దాన్ని సాధించడం కోసం మేము ఏం చేయగలం మా అంతా సార్. అంటే ఆల్రెడీ ఒకరు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఆనంద్ ఎవరుకుంటు గారు, ఎస్కేఎం గారు, ఆదిత్య హాసన్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. ఖుషి, ఇఫ్ యు ఆర్ హియర్. ఇలాంటి సినిమా తీయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో కరెక్ట్ టైంలో ఇలాంటి కథ ఒకటి నాకు వచ్చింది. నాకు నాస్టాల్జియా పిచ్చి చాలా ఎక్కువ. సో ఏది చూసినా దాని మీద ట్రిప్ అవుతుంటాను. సో ఇలాంటి కథ నా దగ్గర తీసుకొచ్చిన శ్రీకర్కి నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కథ చెప్పిన రోజు. అండ్ ఈ సినిమా రిలీజ్ తర్వాత డెఫినెట్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. అండ్ నిజంగా శ్రీకర్కి చాలా థ్యాంక్ఫుల్గా కూడా ఉంటాను ఇలాంటి మంచి సినిమా చేసినందుకు. ఫస్ట్ నుంచి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ సింజిత్ లేకపోయి ఉంటే ప్రాబ్లీ ఈ సినిమా నేను అనుకున్న రేంజ్కి తీసుకెళ్ళగలిగేవాడిని కాదేమో. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి సింజిత్ ఈ సినిమా మీద పెట్టే హార్డ్ వర్క్, ఎఫర్ట్ అదే మా అందరికీ బలమైంది, పుష్ చేసింది. నిజంగా సింజిత్ ఈ సినిమాను ఓన్ చేసుకొని తను మల్టిపుల్ సినిమాలు చేస్తున్నా కూడా ఇదే తన సినిమాగా ముందుకు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పటివరకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇది ఇక్కడే టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇప్పటివరకు 3 పాటలు ఇచ్చాడు, 3 పాటలు 3 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. కాకపోతే దాని తర్వాత పాటలు ఇవ్వడం ఆపేశాడు. కరెక్ట్గా 1 మంత్ అయింది అనుకుంటా టీజర్ ఇచ్చి. ఈ 1 మంత్లో కూడా ఇంకో పాట రాలేదు. కొంచెం అది కూడా కంప్లీట్ చేస్తే. కిట్టు విశ్వప్రగడ గారు నాకు ఇంతకుముందు కూడా వేరే సినిమాలో సాంగ్స్ రాశారు, బట్ ఇది మాత్రం. Shikha sir for believing in me and giving me this beautiful opportunity to be part of Summer Holidays and to be a part of Journey too. Also, I'm even more grateful that I'm part of this beautiful song. Anurag sir, your voice made this gorgeous song even better. Felt so good to work on it. I hope all of you have liked this song and enjoyed it. Thank you. థ్యాంక్ యూ ఖుషి. సోని, మీ యాక్టింగ్ కూడా మరికొద్ది రోజుల్లోనే మేము బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. అండ్ ఇప్పుడు మా పాకెట్ డైనమైట్, మినీ డైనమైట్ రోహన్ రాయిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
మీడియా మిత్రులకి సినిమా లవర్స్కి మరి మీడియా మిత్రులకి సినిమా లవర్స్కి మ్యూజిక్ లవర్స్కి అందరికీ హాయ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ ఆనంద్ అన్న ఫర్ ఆదిత్య కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆదిత్య అండ్ మా ఇద్దరిని క్రియేట్ చేసిన ఆదిత్య అను ఆల్సో కమింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఒక 3 months బ్యాక్ ఈ క్రష్ సాంగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరెవరు టెక్నీషియన్స్ అని మా డైరెక్టర్ శ్రీకరణ్ చెప్తున్నప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా అని అడిగా. అప్పుడు సింజిత్ అన్న అనగానే వెంటనే మా అన్నకు కాల్ చేసి సింజిత్ అన్న అనగానే నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. పేడ్ నా మొహం మా అన్న మొహం వెలిగిపోయింది. మీరు పేడ్ అనుకుంటారు ఏమనుకుంటారో తెలియదు కానీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. సింజిత్ అన్న ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అంటే హ్యాపీ కావాలా హ్యాపీ ఇదిగో తీసుకో, సాడ్ సాంగ్ కావాలా సాడ్ సాంగ్ ఇదిగో తీసుకొని ఇవ్వకుండా డైరెక్టర్తో కూర్చొని అండర్స్టాండ్ చేసుకొని లేదు నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నా. అండర్స్టాండ్ చేసుకొని ర్యాప్ బిల్డ్ చేసి కొట్టాడు ప్రతి ఒక్క సాంగ్ ప్రతి ఒక్క మ్యూజిక్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ అనురాగ్ కుల్కర్ణి అన్న ఆన్ బోర్డెడ్ అండ్ సిద్ధు అన్న కానీ సింజిత్ అన్న కానీ అనురాగ్ అన్న కానీ హైలైట్ మా సాంగ్లో డ్యాన్స్ చేయడం. ఒకటే మిస్ అయింది, కిట్ అన్న కూడా డ్యాన్స్ చేస్తుంటే బాగుండు. యాంకర్ గారు చెప్తే ఇద్దరం వేస్తాం. డెఫినెట్లీ ఎందుకు మీరు వేస్తానంటే 100% I think this song will remind you of your childhood crush and also Sinjit Anna will rule your playlist once again after Little Hearts. మాకంటే ఎక్కువ మీరే మాట్లాడుకుంటారు, చూసుకోండి, రాసి పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. మళ్ళీ వచ్చే ఈవెంట్లో ఇంకా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. రోహన్ అంటే ఇప్పుడు ఇందాక నేను ఆనంద్ గారిని అందరినీ అడిగా క్రష్ ఎవరు అని. ఆన్ స్క్రీన్ క్రష్ ఇప్పుడు తెలిసింది సినిమాలో. పుట్టినప్పటి నుంచి ఒకటే క్రష్ అండి సినిమా. అది ఓకే, మా ఎస్కేఎన్ గారు కూడా చెప్పారు. మీ స్పీచెస్ కూడా ఎస్కేఎన్ గారు లాగా వైరల్ అన్న విషయం తెలుసు మాకు. బట్ రియాలిటీలో సారీ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ బండ్ల గణేష్ గారి తర్వాత మీ స్పీచ్లో నేను ఒక ఊపులో అయినటువంటి ఆ జనరేషన్కి ఒక మీరు మాకు ఈ జనరేషన్కి. అండ్ ఆల్సో మీరు చాలామంది టెక్నీషియన్స్ చూస్తారు, సతీష్ అన్న, సందీప్ అన్న, వికాస్ అన్న, 100% వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని నేను చెప్తున్నాను. అండ్ గోపాల్ గారు థ్యాంక్ యూ సార్, గోపి గారు థ్యాంక్ యూ సార్ కమింగ్ అండ్ ఎప్పుడు షెడ్యూల్ చూసుకోవడం. మా సార్ అందరికంటే ఏజ్డ్ కానీ మాకంటే చిన్నపిల్లల్లో బిహేవ్ చేసేది గోపి గారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు మీరు. షార్ట్స్ గుర్తొస్తాయి బేసికల్గా. నేను సమ్మర్ హాలిడేస్ మొత్తం ఏ షార్ట్స్ అండి? షార్ట్స్ అంటే నిక్కర్, షార్ట్స్ అంటే నిక్కర్ ఇక్కడ దాకా ఉంటుంది కదా. ఇప్పుడు మన వాళ్ళందరూ ఆల్రెడీ సో అది అవి గుర్తొస్తాయి. ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు మొత్తం మేము అది వేసుకొని తిరుగుతుండే. నాకు కూడా బేసికల్గా రెగ్యులర్గా నేను స్టార్టింగ్లో కొంచెం ప్యాంట్లు వేసుకుంటున్నాను, మోస్ట్లీ ఐ విల్ బి ఆన్ షార్ట్స్. ఇక్కడ కూడా అట్లనే వచ్చేద్దాం అనుకున్నా సమ్మర్ హాలిడేస్ అన్నందుకు, కానీ వాడికన్నా ఎంగా అనిపిస్తానేమో అని వేసుకురాలా యాక్చువల్గా. బట్ యా దర్ ఇస్ దాంట్లో ఒక సాంగ్లో ఒక చిన్నది ఇట్లా డాట్ దట్ వాజ్ అ వెరీ నాస్టాలజిక్. యా అప్పుడు చిన్న ఉన్నప్పుడు మీరు కూడా చేశారా? నేను కూడా చేసిన. సో వన్స్ ఐ గెస్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఐ నో ఇట్ వాస్ నాస్టాలజిక్ టు సీ దట్ సాంగ్. ఫెంటాస్టిక్. అండ్ నాకు కరెక్ట్గా అన్ని ఎగ్జాక్ట్గా గుర్తుకుండదు, ఎక్కువసేపు గుర్తుండదు చాలా మట్టుకు. బట్ లిరిక్స్ అయితే చాలా మస్తున్నాయి దాంట్లో. దేవుడు కూడా అడిగితే బాల్యమే కావాలంటాడు అనేది. అండ్ దెర్ ఇస్ కపుల్ ఆఫ్ లిరిక్స్ దట్ నాకు అర్థం కాలేదు, అంటే మర్చిపోతాను, నాకు అర్థమైంది, గుర్తుపెట్టుకుందామని ట్రై చేసిన, కొద్దిసేపటి పోయింది. బట్ కిటు ఈజ్ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. నాకు ఐ ఫెల్ట్ లిటిల్ ఆర్ట్స్ లిరిక్స్ విన్నప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇట్ వాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. అంటే చాలా తెలుగు చాలా మంచిగా అనిపిస్తుంది, ఆయన రాసిన తెలుగు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. నేను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను, అయితలేదు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్. అండ్ డైరెక్టర్ చెప్పినట్టు